అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదంటారు. అటువంటి శివుడే కళ్ళు తెరిస్తే ఇదే ఘటన విశాఖలో చోటు చేసుకుంది. విశాఖ ఆటోనగర్ దుర్గా నాగలింగేశ్వర స్వామి ఆలయంలో శివుడు ఈరోజు ఉదయం కళ్ళు తెరిచారంటూ కూడా ఒక వార్త చక్కెర్లు కొడుతుంది. దీంతో ఇంకా చేసేదేముంది, జనాలందరూ కూడా తమ భక్తిని చాటుకునేందుకు అధిక సంఖ్యలో ఆ గుడికి క్యూలు కట్టారు. ఇంతలో అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నంకి సుమన్ టీవీ కూడా సంఘటన స్థలానికి వెళ్ళింది. అయితే అక్కడ ఏదైతే ఉందో నిజంగా శివుడు కళ్ళు తెరిచి చూడడంతో ప్రజలందరూ కూడా సంబరమాశ్చర్యానికి లోనయ్యారు. సో అక్కడ ఏదైతే సంఘటన జరిగిందో అక్కడ అందరూ కూడా ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాదు ఇతర జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో శివుడు ఎట్లా కళ్ళు తెరిచాడని చూసేందుకు జనాలందరూ కూడా గాజువాక ఆటోనగర్కి అయితే క్యూ కడుతున్నారు. దీనికి పూర్తి స్థాయిలో అక్కడ ఎవరైతే ఉన్నారో ఆలయ సిబ్బంది కావచ్చు అందరూ కూడా అక్కడ ఎప్పుడు లేదు ఇలా జరిగింది, నిజంగా ఇది భగవంతుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు అంటూ కూడా ఆలయానికి సంబంధించిన ఎవరైతే ట్రస్ట్ సభ్యులు ఉంటారో వాళ్ళందరూ చెప్తున్నారు. పార్వతి లింగం ఒకటి, నాగేశ్వర లింగం, రెండు లింగాలు పుట్టిన తర్వాత పుట్టని గుడిని డివైడ్ చేసాం. పుట్ట దగ్గర సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అని పేరు పెట్టి సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేస్తుండగా ఒక భక్తుడికి ఇక్కడ పార్వతీ పరమేశ్వరి విగ్రహాలు పెట్టండి అని చెప్తే ఆ భక్తుడు వచ్చి పార్వతీ పరమేశ్వరి విగ్రహం పెట్టాడు. పెట్టిన తర్వాత ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది. ఈ 15 సంవత్సరాలు అక్కడ ఎప్పుడు పూజలు చేస్తుంటే మామూలుగానే ఉన్నారు. ఈ వేళ ఉదయం చేస్తుంటే జయలక్ష్మి చూసి గురుగారు ఇదేంటి ఇలా ఉన్నదని చెప్పేసి అంటే నేను కూడా చూశాను. చూస్తే అప్పుడు ఆ లింగం కన్ను తెలిసి కనపడ్డది. దీని కన్ను తెలిసి కనపడ్డదని చెప్పేసి మీ అందరూ విచిత్రంగా ఏదో ఒకరికి అలా చెప్పడంతో ఇది ఇలాగ ఇంతవరకు స్ప్రెడ్ అయ్యింది. ఈ స్ప్రెడ్ అయ్యి మీరు కూడా వచ్చారు, మీరు కూడా అడుగుతారు మీకు చెప్తున్నాను. ఈ పుట్టకి ఇక్కడ ఏముందంటే పార్వతి పరమేశ్వరుల కల్లో కనిపించి గుడి కట్టమని చెప్పేసి అన్నారండి. అన్న తర్వాత అప్పుడు చిన్న గుడి కట్టాం. గుడి కట్టిన తర్వాత స్వయంభూలింగాలుగా వెలిసి ఉన్నాయి కనుక అలా భక్తుల దయ వల్ల అందరూ కూడా డెవలప్ చేసుకొని గుడి కట్టారు. వెనక ఒక అబ్బాయికి కల్లో కనిపించి అమ్మ నేను పార్వతీ పరమేశ్వరుల విగ్రహం పెట్టుకుంటాను, మీ అనుమతి కావాలి అంటే ఎందుకయ్యా అంటే మా కల్లో కనిపించి మా కష్టాలు తీరుస్తాడు, ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు పెట్టమని చెప్పాడు అని చెప్పారు. వదినికి అన్నయ్యకి మరిదికి ఒకేసారి కల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి ప్రతిష్టాపన చేసుకున్నారు. చేసిన తర్వాత 15 సంవత్సరాలు అయిపోయిందండి. ఇప్పుడు ఈ వేళ అభిషేకం చేస్తుంటే ఒక కుడికన్ను తెరిచాడు అనమాట. మళ్ళీ అభిషేకం చేశాను పాలతోటి, మళ్ళా కన్ను మూసింది, మళ్ళా కన్ను తెరుస్తుంది. అలా ఆ కన్ను తెరిచిన కన్ను అలా తెరిచినట్టుగానే అందరినీ భక్తులందరికీ కూడా అందరి భక్తుల్ని కూడా ఆయన కళ్ళతోటి ఆయన చూస్తున్నాడు, వీళ్ళు చూస్తున్నారు. ఆయన కళ్ళు చూసి మనం చూసినంత దయ వలన మనకి ఎంతో పుణ్యం కూడా వస్తుందని చెప్పేసి మన అందరి ఆశ అభిలాష. స్థానికులు కూడా పూర్తి స్థాయిలో మేము ఎప్పుడు కూడా ఇటువంటివి చూడలేదు. ఇక్కడ స్వయంభూ శివలింగంగా ఇక్కడ ఏదైతే ఉందో ఈశ్వరుడు స్వయంభూగా వెలిచాడు. ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. మేము ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటాము. కానీ ఈరోజు శివుడు కళ్ళు తెరిచే ఇది ఒక అద్భుతమైన పరిణామంగా మేము భావిస్తున్నాం అంటూ కూడా ప్రజలందరూ కూడా నొక్కి ఒక్కాడిస్తున్నారు. కొద్ది దూరం నుంచి వచ్చేదానండి ఇక్కడ గుడికి. ఒక 7 సంవత్సరాల నుంచి వస్తున్నానండి గుడికి. ఫస్ట్ అద్దెకుండేదాన్ని, అద్దెకించి సొంత ఇల్లుకి వచ్చానండి నేను. ప్రతిసారి మేము ఇక్కడ క్లీనింగ్ చేస్తాము, ఏ రోజు కూడా మాకు అలా కనపడలేదండి. ఈ రోజు మాత్రం తెల్లవారుజామున 5:30 ఆ టైంకి కనిపించారంట. అమ్మ నాకు ఫోన్ చేశారు, ఇలాగో కనిపించారమ్మా రాజేశ్వరా అంటే వచ్చానండి, చూసానండి. అసలు ఏ రోజు కూడా మేము కడిగినప్పుడు కూడా అలా లేరండి, ఎప్పుడు కళ్ళు మూసే ఉండి ఈ రోజు మాత్రం కన్ను తెరిచి ఉందండి. మేము చూడగానే షాక్ అయిపోయాం. ఇలాగా అంత అదృష్టం ఎవరికి దక్కుతుందండి. నిజంగా సేవ చేసుకునే అదృష్టం కూడా రావాలండి. ఎంత కష్టం వచ్చినా సరే ఆ తల్లికి వచ్చి చెప్పగానే నెరవేరిపోద్దండి. ఈ వీక్ మొక్కుకుంటాను, నెక్స్ట్ వీక్ అల్లా నాకు అది జరుగుతుందండి. అది వస్తువు అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, గోల్డ్ అవనివ్వండి, ఏవైనా సరే జరుగుతుందండి. అందుకే నేను ఎప్పుడు తల్లిని ఖచ్చితంగా నమ్ముతానండి. నేను అందుకే సేవ చేసుకుంటానండి తల్లికి. ఆ నాకైతే మంచిగా వచ్చారు అనుకుంటున్నానండి. ఈరోజు మండే, సోమవారం ఖచ్చితంగా ఆ దేవుణ్ణి ప్రతి ఒక్కరూ కొలుస్తారు కదా, అలా ఈరోజు మంచి జరుగుతుంది అనుకుని వచ్చారు అనుకుంటున్నానండి. మంచి చేయడానికే వచ్చారు అనుకుంటున్నాను నేను. ఏదేమైనప్పటికీ కూడా అంటే శివుడు కళ్ళు తెరిచాడు అంటే అది విభూతితో అభిషేకం చేసినప్పుడు ఆ విధంగా జరిగిందా, లేకపోతే నిజంగానే శివుడు కళ్ళు తెరిచాడా? సో నిజంగా ఇప్పుడు మనం చూడొచ్చు, ఈ బాక్స్లో చూడొచ్చు ఈ విజువల్స్ మనం. సో ఈ విజువల్స్లో నిజంగా శివుడిని చూస్తుంటే మనకి కళ్ళు తెరిచినట్టే ఉంది.